రైతుల గొంతుకగా అసెంబ్లీలో నిలదీస్తాం. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నిస్తాం. కేసీఆర్ నిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను ఎండగట్టమన్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం అంటే అస్తిత్వంపై దాడే. రేవంత్ సర్కార్ది అనాలోచిత నిర్ణయం. లగచర్ల అంశాన్ని ప్రస్తావిస్తాం. రైతుల గొంతుకగా అసెంబ్లీ మండలిలో ఉంటాం. ఎమ్మెల్యేల హక్కుల ఉల్లంఘనలపై గలం విప్పుతాం. తాజా మాజీ సర్పంచ్ల అంశాన్ని లేవనెత్తాం. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్. ఏదైతే విగ్రహానికి సంబంధించిన అంశం ఉందో చాలా వరకు అయితే ఉద్యమకారులు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఉద్యమకారులు కనీసం ఒక 100 మంది ఉద్యమకారులను తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటే బాగుంటుంది అని ఒక్కరిని కూడా అడిగిన దాఖలాలు కూడా లేవు. మరి దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఎక్కడ తీసుకున్న పరిస్థితులు లేవు. ఒంటెద్దు పోకడ ముఖ్యమంత్రికి నచ్చిన విధంగానే ఆయనకు నచ్చిన రూపమే తీర్చిదిద్దాలనుకుంటారు. ఇక దాని సోషల్ మీడియాలో చాలామంది ఎవరైతే ఆ రోజు తెలంగాణ కావాలని పోరాడిన వాళ్ళు ఉన్నారో ఈరోజు విగ్రహాన్ని అంటే తల్లిని మారుస్తామని ఉద్దేశంతో చాలా వరకు అయితే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి భార్య రూపం పోల్చి ఉన్నా అని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా బిడ్డ రూపం పోల్చి ఉన్నా అని కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సోనియా గాంధీ విగ్రహాన్ని పోల్చి ఉన్నాయని కొంతమంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి విగ్రహాన్ని ఒకటి ఆవిష్కరించిందో సేమ్ ఒక చీర తప్ప మిగతా మొత్తం కూడా కంప్లీట్గా అట్లనే ఉన్నది. అంటే ఈ సోనియా గాంధీ విగ్రహమే, ఇది సచివాలయంలో పెట్టనీకి వీల్లేదు, ఇది గాంధీ భవన్లో పెట్టుకోవాలి వాళ్ళు, అది కాంగ్రెస్ తల్లి తప్ప తెలంగాణ తల్లి కాదని సోషల్ మీడియా వేదికగానైతే చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సో ఒకసారి ఆలోచించాలి. విగ్రహం ఈరోజు పెడుతున్నారు కావచ్చు, కాకపోతే ఎంతమంది మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు అనేది ఆలోచించాలి. ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఏదైతున్నదో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఉద్యమానికి వెళ్ళారు. బీజేపీ పార్టీలోని కార్యకర్తలు కూడా ఆ రోజు తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాల్లోకి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళ పార్టీలలో అంటే వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకున్నారు ఆ రోజు. మరి ఈరోజు ఏమైంది అంటే చంద్రబాబు డైవర్షన్లో తెలంగాణ నడుస్తుందా? అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఒక రకంగా ఉండాలి, తెలంగాణ తల్లి ఒక విగ్రహం ఒక లెక్క ఉండాలి, మళ్ళీ ఇప్పుడు పెట్టేటువంటి విగ్రహం ఒక లెక్క ఉండాలనా? తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ రోజు మనం మంచి రూపం ఇప్పించుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పోయినాం. ఈరోజు ఉద్యమం అంటే తెలియని వాళ్ళు తెలంగాణ తల్లికి రూపం ఇస్తామంటే ఎంతవరకు దారుణం అది? ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ తెలంగాణ తల్లి అంశం కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆంధ్రపాలకు సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని మెప్పించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. ప్రతి అంశంలో కూడా అంటే రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ తల్లిని మారుస్తా అంటున్నాడు. తెలంగాణ తల్లిని ఎవరు మార్చరు. మార్చాలనుకుంటే ఇంకా వేరే మారుస్తారు, కానీ తల్లి అనేది మార్చడానికి వీలుండదు. తెలంగాణకు సంబంధించి ఏదైతే అంశం ఉందో తెలంగాణ పార్టీకి సంబంధించిన అంటే తెలంగాణ తల్లికి సంబంధించిన అంశం ఏమవుతుందో దాన్ని మార్చే అవకాశాలు ఉండద్దు అసలు. ఇప్పుడు ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ ఒకరు ముఖ్యమంత్రిగా వస్తారు, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తారు. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చా? అంటే తెలంగాణ తల్లి అంటే అంత చులకన నమ్మి కాంగ్రెస్ పార్టీకి అంటే తల్లి లెక్క పెడుతున్నాం కదా. అంటే తెలంగాణ తల్లి రూపుదిద్దు ఎట్లుండాలంటే ఒక మంచి నగలు, లేకపోతే మంచి అలంకరణ, మంచి కిరీటం, మంచి వడ్డానం, ఆ రకంగా పోల్చుకున్నాం మనం ఆ రోజు. దాన్ని ఈరోజు మార్చేదో ఇది ఇప్పుడు ఉన్నటువంటిది ఒక రూపకంగా ఉన్నది మరొక రూపకంగా తీస్తామని ఒంటెద్దు పోకడ పోతే రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారు.